ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి జాతకుల గురించి తెలుసుకుందాం. అలాగే 2025 సంవత్సరం జూన్ 2వ తారీఖు సోమవారం నాడు వృషభ రాశికి ఒక ఆశ్చర్యకరమైన వార్తను వినబోతున్నారు. మరి ఇంతకీ జూన్ 2వ తేదీ సోమవారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వృషభ రాశి వారు వినబోయే ఆ యొక్క ఆశ్చర్యకరమైన వార్త ఏమిటి? ఇకపోతే మీ యొక్క ఎలాంటి లైఫ్లో జీవితంలో ఎలాంటి చేంజెస్లు రాబోతున్నాయి, జూన్ 2వ తేదీ నుండి ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, రాబోయే రోజుల్లో మీరు ఏ రంగంలో ఎలా రాణిస్తారు, అదే విధంగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, గోచార ఫలితాలు మీకు ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నాయి, ఇటువంటి ఎన్నెన్నో విషయాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా, సపోర్ట్మెంట్గా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి వివరాల్లోకి వెళ్తే గనక రాశి చక్రంలో 2వ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరు మంచి చెడులను చూసుకున్న తర్వాతనే ఏ పనినైనా ఏ కార్యసాధననైనా చేస్తారు. ఇక మీ యొక్క వారు సపోర్ట్ చేస్తూ ఉన్నట్టయితే గనక మీ యొక్క పని ద్వారా మీరు ఎంతో మంచి అనేది జరుగుతుంది, చెడు అనేది జరగదు, ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఇక అలాగే ఈ వృషభ రాశి వారి జీవితంలో ఇక వీరికి అతీంద్రియ విద్యల మీద ఇంట్రెస్ట్ అనేది అధికంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు మనసు పెట్టి చేస్తే ఏ పనైనా ఖచ్చితంగా జరుగుతుంది. చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇక వృషభ రాశి వారి యొక్క వీరికి ఏదైనా ఆశింపు లేకుండా పనులు పూర్తి చేస్తారు. చాలా క్రమశిక్షణగా ఉంటారు. ప్రతి పనిని కూడా పూర్తి అంకిత భావంతో మనసు పెట్టి చేస్తూ ఉంటారు. ఇక వీరు మంచి స్థాయికి పొందుకోగలుగుతారు. మాట, కృషి అంటే చాలా బాగా రాణిస్తారు. మంచి స్థాయి పొందుకోగలుగుతారన్నమాట. మీ కృషి ఇతరుల కంటే మిమ్మల్ని మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది చేస్తుంది. ఇక అందరూ ఒకలా ఆలోచిస్తే మాత్రం ఏమాత్రం డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. ఇక అన్నిటికీ కూడా మీ యొక్క రాశి వారికి వ్యాపారాలు విజయవంతమైన లాభాలు ఇక రావాలని ఆశిస్తున్నారు. కానీ కొన్ని సందర్భాలలో నష్టాలు కూడా కూరుకుపోతాయి. ఇబ్బందులు కూడా పడిపోతూ ఉంటారు. సక్రమంగా సాగిపోతూ ఉంటారు. వ్యాపారాలలో నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులకు గురి అవుతారు. రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితానికి ధనవంతులయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇకపోతే మీలో కొంతమందికి మాత్రమే ఈ యొక్క అవకాశం దక్కుతుంది. అలాగే జూన్ 2వ తేదీ సోమవారం నాడు వృషభ రాశి వారు ఒక ఆశ్చర్యకరమైన వార్తనైతే వింటారు. ఇక మీ యొక్క రాశి వారికి జీవితంలో ఏం జరుగుతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, మీ వల్ల జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. కాబట్టి ఇక జూన్ 2వ తేదీ సోమవారం నాడు ఆశ్చర్యకరమైన వార్తనైతే వినబోతున్నారు. ఇక
ఏంటి బిజినెస్ అనేది నష్టాల్లో ఉంది అంటే ఇక మీ యొక్క నష్టాల్లో ఉంది. ఎప్పటికీ కూడా లాభాలు రావు. నష్టాలు ఉన్న బిజినెస్ అనేది ఎప్పటికీ కూడా ఆ యొక్క సమస్యలో కూరుకుపోతూనే ఉంటుంది. ఎప్పటికీ కూడా ప్రాపర్టీస్ లోకి రాదు. అనుకున్నటువంటి మీ యొక్క బిజినెస్ అయితే ఎప్పటికీ కూడా ప్రాపర్టీస్ లోకి రాదు. అనుకున్నటువంటి ఆ బిజినెస్ ఇప్పటికీ ప్రాపర్టీస్ లోకి రాబోతుంది. అందులో ఆపోజిట్ లో విరుద్ధంగా జరుగుతుంది. అదేమిటంటే ప్రాసెస్ లో రాబోతుంది. ఇక అది నిజంగా మీకు ఆశ్చర్యకరమైనటువంటి వార్త కావచ్చు. ఎందుకంటే ఇటు మీరు పెట్టిన బిజినెస్ లో తెలియక అటు ఇటు నష్టాలు నడపలేక సతమతం అవుతున్నారు. మీరు ఇప్పటి నుంచి కష్టాల్లో మీ బిజినెస్ లో లాభాలలో రావడం వల్ల ఇప్పటి వరకు చాలా లాస్ అయ్యారని, బిజినెస్ లో ప్రాపర్టీస్ లో రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంటున్నారని, చాలా సంతోషంగా రావడం వల్ల మీరు అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఎటు ఇటు టైం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇక మీరు మీ యొక్క బిజినెస్ లో లేదా మీ యొక్క బిజినెస్ మీద ఆచారం వదిలిపెట్టుకొని కానీ మీ యొక్క బిజినెస్ అనేది కూడా ఇక్కడి నుంచి జీవనోపాధికి చాలా మంచిగా ఉంటుంది. ఇక బిజినెస్ లో అనుకున్నటువంటి మీ యొక్క ఆలోచన ధోరణి మారుతుంది. ఇక ప్రాసెస్ మీ బిజినెస్ రాబోతుంది. ఇక మీ యొక్క వ్యాపారం ఇక్కడి నుండి 3 పువ్వులు 6 కాయలుగా మారబోతుంది. రీజన్ ఎటువంటి మీరు నిత్యం కోల్పోయే మీ యొక్క ఇష్ట దైవమే అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఇటువంటి మరెన్నో గొప్ప గొప్ప చేంజెస్ లో అయితే అన్ని రాబోతున్నాయి. కాబట్టి శుభవార్త వింటారండి. సంతోషకరమైన వార్తలు చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అనేక రంగాలుగా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక అనుకూలంగా ఉన్నాయి. ఉన్న టైంలో రుణ బాధలు తగ్గుముఖం పడతాయి. అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుండి తీసుకున్న మొత్తాన్ని చెల్లిస్తారు. ఇక ముఖ్యంగా వ్యాపార విషయంలో చురుకుగా వ్యవహరించడం వల్ల మీకు కలిగే ఆర్థిక లాభాలు కొంత మెరుగుపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారికి చెందిన వ్యక్తులు వృత్తి వ్యాపారాల పట్ల విజయవంతంగా సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తూ ఉంటారు. మీ జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఈ రాశి వారికి చెందిన వారు వైజ్ఞానిక తదితర రంగాలలో సిద్ధపడుతూ ఉంటారు. అంతేకాకుండా వైద్య వృత్తిలో రాణిస్తా ఉంటారు. మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంటారు. అంత దృష్టిని కూడా మీకు ఆకర్షించగలుగుతారు. సాంకేతిక రంగాలలో ప్రవేశించిన కూడా చక్కటి విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు. ఇకపోతే మీ యొక్క రాశి వారు అనేక రంగాలుగా రాబోయే రోజుల్లో లాభపడుతున్నారండి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం గొప్ప మార్పులను చూడబోతున్నారు. సో చూసారు కదండి, వృషభ రాశి వారు జూన్ 2వ తేదీ సోమవారం యొక్క ఎటువంటి ఆశ్చర్యకరమైన వార్తలు మీరు వినబోతున్నారో, మీ జీవితంలో ఎటువంటి చేంజెస్లు చోటు చేసుకోబోతున్నాయో ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.